హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారపొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక పెద్ద కరివేపాకు కట్టని దాదాపు ఒక 2 గుప్పిళ్ళ కరివేపాకు అయిందండి. నాకు ఇది క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేగించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి వేగించుకోవాలండి. పప్పులు మాడకుండా వేగించుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలను యాడ్ చేసుకున్నాము. దాదాపు ఇక్కడ నేను ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలు అనేవి కొంచెం కారం తక్కువగా ఉండడం వల్ల నేను ఎక్కువ మిరపకాయలను తీసుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఎక్కువ. తర్వాత ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగించేసుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును వేసుకొని వేగించుకోవాలి. ఈ కరివేపాకుని మనం జాగ్రత్తగా మాడకుండా క్రిస్పీగా వేగించుకోవాలి. స్టవ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ జాగ్రత్తగా మాడకుండా వేగించేసుకున్నాము. ఇలాగా కరివేపాకు కూడా క్రిస్పీగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న ఎండుమిరపకాయల్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని, కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాము. ఇది మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకుందామండి. అంతే అండి, ఎంత టేస్టీ అయినా కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఇది ఏ టిఫిన్స్లోకైనా కూడా, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా